అందుకే తెల్లవారుజామునే లేవటం మంచిదని లేవటం మొదలుపెట్టాను. నువ్వు రేపటి నుంచి లేవటం నేర్చుకో. ఎర్లీగానా? నాకు అస్సలు లేవబుద్ధి కాదు. బారెడు పొద్దెక్కేదాకా పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు, పైగా దరిద్రం. ఇదిగోండి కాఫీ. చిన్నప్పటి నుంచి నాకు అదే అలవాటు. నేనేం దరిద్రంలో లేను. దరిద్రం అంటే డబ్బు లేకపోవడం ఒకటే కాదండి, కోరికలు తీరకపోవడం, మిగిలిన సౌభాగ్యాలు లేకపోవడం. ఏంటి, నాకు పెళ్లి కాలేదనా? అవ్వదనా అలా మాట్లాడుతున్నావు? నేను కామన్గా చెప్పాను, మిమ్మల్ని ప్రత్యేకంగా అనుకోనవసరం లేదండి. ఎవరికి ఏ లాభం కలగాలన్నా పెందలాడే లేచి శుచిగా శుభ్రంగా దేవుడికి దండం పెట్టుకుంటే మనసుకి ప్రశాంతతతో పాటు మన కోరికలు నెరవేరుతాయని మా అమ్మ చెప్పింది. హా, మీ అమ్మ ఒక పండితురాలు, నువ్వొక ప్రబోధకురాలివి. ఇక్కడ ఇద్దరం ఉంటే పక్క వాళ్ళని వదిలేసి ఒక్కరికే కాఫీ ఇవ్వడం మీ అమ్మ నేర్పిందా? నేనడిగినప్పుడు నువ్వు లేవుగా, నాకు తెచ్చేలోపు నువ్వు వచ్చావు. చూసింది కదా, ఇప్పుడు తేవచ్చు కదా. కాఫీ కావాలని అడగొచ్చుగా. అయినా నేను నీ చేతికి అందించడం ఏంటి? నువ్వే కలుపుకొని తాగొచ్చుగా. తమరిప్పుడు అంతఃపురానికి రాణిగారయ్యారనా నీ ఫీలింగ్? అలా నేనేం ఫీల్ అవ్వడం లేదు. మరి కలిపి తేవచ్చు కదా. నేనందించడం ఏంటి అంటే దాని అర్థం అదే కదా. లేనిపోని అర్థాలేమీ తేనవసరం లేదు, కాఫీ కావాలి అంతేగా. అవసరం లేదు, నేనే కలుపుకొని తాగలను. నేను కలుపుకు తాగలేను. రుక్కుకేమో నీ అంత రుచిగా కాఫీ పెట్టడం చేత కాదు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీ చేతి కాఫీకి అలవాటు పడ్డానమ్మా. ఒక్క కప్పు కాఫీ నాకు కూడా పట్టుకురా తల్లి. అలాగేనండి. ఎలాగో మావయ్యకి కలుపుతున్నావు కదా, నాకు తెచ్చివ్వు. ఇందాక అవసరం లేదన్నావు. ధరణి, ఇలా వాదనలు పెట్టుకుంటూ కూర్చుంటే నీకు లేట్ అవుతుంది. చెరో కాఫీ తెచ్చివ్వు, పనైపోతుంది. ధరణి ఎక్కడికి వెళ్తోంది? తను గుడికని బయలుదేరింది. నేను కాఫీ అడగటం వలన ఆగిపోయింది. కాస్త వెనక ముందైనా ఏం పర్వాలేదు. గుళ్ళో దేవుడు గుళ్ళోనే ఉంటాడు కదా. కరెక్ట్, దేవుడు గుళ్ళోనే ఉంటాడుగా. ఉండొచ్చు, కానీ మావయ్య ఇదిగో. ఆ, నేను వెళ్ళొస్తానండి. ఏంటి నీలు, ఎందుకు నవ్వుతున్నావు? తనిప్పుడు గుడికి ఎందుకు వెళ్తుందో తెలుసా? గుడికి ఎందుకు వెళ్తాడు? దేవుడికి టెంకాయ కొట్టి తిరిగిచ్చే సగం కొబ్బరి చిప్పని కాస్త ప్రశాంతంగా కూర్చొని తినడానికి. తిండి ధ్యాస తప్ప మరొకటి ఉండదా సత్తుపండు? సరే, ఎందుకు వెళ్తుందంటావు? నిన్న జరిగిన సంఘటనకి బాంబులు పెట్టి ఫ్యాక్టరీని కూల్చేద్దామని తెలిసింది కదా. దాంతో తనలో భయం పెరిగింది. తనకెక్కడ నష్టజాతకురాలు అని పేరొస్తుందేమోనని టెన్షన్ మొదలైంది. అందుకే ఇక ముందేమీ జరగకుండా కాపాడు తండ్రి అని దండం పెట్టుకుని వస్తుంది. అది నీకెలా తెలుసు? ధరణి ముఖంలో ఆందోళన, భయం చూడగలిగాను. కాబట్టి గుడికెళ్ళి ఏ మొక్కో ముడుపో కట్టుకొస్తుంది.